సో సీఏ అంటే వెరీ అన్ఫార్చునేట్. నాకు గుర్తుండి నవంబర్ 2020 లేదా డిసెంబర్ 2020లో మీరు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాశారు కరెక్ట్. కరోనా టైంలో. అవును. సో మే 2020లో రాయాలి వీళ్ళు. కరోనా టైంలో ఆ టైంలో అసలు ఎగ్జామ్ జరగలేదు కాబట్టి నవంబర్ 2020లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాశారు. సో ఈ నవంబర్ 2020 సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ తర్వాత ఆబ్వియస్లీ వీళ్ళకి సీఏ ఎంటర్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2021. వాస్తవంగా నవంబర్ 2021లో రావాలి. బట్ ఆ ఎగ్జామ్ సైకిల్ అన్ని కూడా డిస్టర్బ్ అయింది కదా కరోనా టైంలో. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళకి డిసెంబర్ 2021లో సీఏ ఎంటర్ ఎగ్జామ్ జరిగింది. మొత్తం క్లాసెస్ కాకపోయినా మెజారిటీ క్లాసెస్ నీకు జరిగింది ఆన్లైన్లోనే. ఇట్స్ అ వెరీ టఫ్ టైం. Unfortunately, it's equally tough to the students, equally tough to the faculty, equally tough to the non-teaching staff, and equally tough to the students also. సో ఎంతసేపటికి మేనేజ్మెంట్ యొక్క కష్టాలు, మేనేజ్మెంట్ యొక్క సాక్రిఫైజెస్, ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ సాక్రిఫైజెస్ చెప్పుకుంటామే తప్ప వీ షుడ్ ఈక్వల్లీ అక్నాలెడ్జ్ ద ఎఫర్ట్స్ బీయింగ్ పుట్ బై స్టూడెంట్స్ యాజ్ వెల్. కష్టపడేది మనమే కాదు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా కష్టపడుతున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఫ్యాకల్టీ, నేను క్లాస్ చెప్పేసి బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. బట్ స్టూడెంట్కి ఆప్షన్ లేదు. క్లాస్ అయిపోగానే మరో ఫ్యాకల్టీ వచ్చి క్లాస్ చెప్తాడు. సో మనకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేది ఎవరంటే స్టూడెంట్స్. ఖచ్చితంగా అది మనం రికగ్నైజ్ చేయాలి కదా. సో సిఏ ఇంటర్లో నాకు కొన్ని సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉన్నాయి మోహన్. అన్లైక్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నట్లు, అన్లైక్ మెనీ ఇన్స్టిట్యూషన్స్, మనం సిలబస్ కంప్లీట్ అయిపోగానే మన స్టూడెంట్స్ వదిలేము. కరెక్ట్. మనం కొన్ని విషయాల్లో వెంట పడతాం, కొన్ని విషయాల్లో మోటివేట్ చేస్తాం. కొంతమందికి మోటివేషన్ కావాలి, కొంతమందికి వెంట పడాలి. ఏం చెప్తామంటే సిలబస్ కంప్లీషన్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ కావాలి, పాస్ అవ్వాలి, మీరు కట్టిన ఫీజుకి పాజిటివ్ రిజల్ట్ కావాలి అంటే మీరు స్టడీ బేస్డ్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్స్ కంటిన్యూ అవ్వాలి. రైట్ నో ది ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ సిఏ ఇంటర్ జాన్ 2025. ఇప్పటికీ కూడా ఆ క్యాంపస్లో అదే స్టూడెంట్స్కి ఉన్నాయి. రైట్ నో వీఆర్ ఆఫరింగ్ ద సేమ్ సర్వీసెస్ దట్ వీ యూస్ టు ఆఫర్ వైల్ ద క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్. క్లాసులు జరుగుతున్నప్పుడు ఏ క్యాంపస్ ఇచ్చామో లేదా ఏ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంచి రైట్ నో వీఆర్ ఆఫరింగ్ ద సర్వీసెస్. నేను నమ్మేది ఏంటో చెప్తాను అండ్ యూ ప్లీజ్ డిఫర్ విత్ మీ ఇఫ్ రిక్వైర్డ్. అన్నిటికీ ఎస్ అనాల్సిన అవసరం లేదు మోహన్, ఓకేనా. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ తీసుకుంటాం మోహన్. అప్పుడు కరోనా లేదు కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ మీకు సిలబస్ నవంబర్ కల్లా కంప్లీట్ చేస్తారు లేదా అక్టోబర్ కల్లా కంప్లీట్ చేస్తారు. రివిజన్ ఎందుకు మరి? రివిజన్ అప్పుడు దాకా జరిగిన సబ్జెక్ట్ అంతా రివైజ్ చేసుకొని ఎగ్జామ్ మనం ఎన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పులు తగ్గుతాయి. సపోజ్ మనం ఒక 30 మిస్టేక్స్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ మిస్టేక్స్ ఎంతకు వస్తాయి? ఓ 10కి వస్తాయి. సో ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీ ఫ్రెండ్ రిషబ్, తనకు కూడా 600కి 600 మార్క్స్ రాలా. ఈ స్కోర్డ్ ఓన్లీ 508, అంటే తను కూడా 92 మార్క్స్ తప్పు చేశాడని కదా. సో మిస్టేక్స్ తగ్గించడమే రివిజన్ యొక్క ఉద్దేశం, రివిజన్ ఎగ్జామ్స్ యొక్క ఉద్దేశం. సో సేమ్ థింగ్ 7th క్లాస్లో జరిగింది, సేమ్ థింగ్ సిఏ ఇంటర్లో కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఫైనల్లో జరగలేదు, ఎందుకంటే యూ విల్ బి ఇన్ ఆర్టికల్షిప్ ఆబ్వియస్లీ కదా.